ఎందుకు మానసి ప్రతి విషయంలో నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నావు? ఎందుకు నన్ను అసహించుకుంటున్నావు? నీ బాధని చూడలేకే కదా నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నాకే సంతోషం అక్కర్లేదని అన్ని సంతోషాలకు దూరంగా ఉన్నాను. అయినా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? పోనీ ఇంకేం చేయమంటావు చెప్పు? బావని వదిలేసి పోవే. మానసి, అవునే, నువ్వు సంతోషాన్ని వదిలేయడం అంటే శోభన గదిలో దూరంగా ఉండటం కాదే. నీ సంతోషానికి కారణమైన నా బావని నాకిచ్చిపోవడం. అప్పుడేనే నేను సంతోషంగా ఉండేది. ఏంటిది మానసి? మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికి ఎందుకు వస్తావు? మొన్న బ్రాహ్మణి అమ్మగారు చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను. నువ్వు కట్టుబడి ఉండాలి కదా. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి మానసి. ఏందే నువ్వు నాకు చెప్పేది? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నేను చెయ్యాల్సిందే నేను చేస్తా. ప్లీజ్ మానసి, నా మాట విను మానసి. ఏ పోవే. ఏంటిది మానసి? ఎందుకు మృదులా నెట్టావు? నెట్టేయకపోతే నెత్తిని పెట్టుకుని బుద్ధులెట్టాలా? అయినా నాకు సంబంధించిన విషయాల్లో కలుగ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏం కలగ చేసుకోవద్దో చెప్పు. అసలు నీకు కోపం తెప్పించే పని తనేం చేసింది? చెప్పలేవు. ఎందుకంటే మృదుల తప్పు ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. అయినా మృదులాని ఇంకా ఏదో ఒకటి అనాలి అన్న ఆలోచన ఎలా వస్తుంది నీకు? ఏ అమ్మాయినా ముందు తన భర్త కోసమే ఆలోచిస్తుంది, ఆ తర్వాత ఎవరి కోసమైనా ఆలోచిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం తాను మొదటిగా ఆలోచించేది నీకోసమే. కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వే కాదులే, ఈ లోకం తీరే అంతా మనుషులు పక్కనే ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు మానసి. దూరం అయ్యాక బాధపడినా ప్రయోజనం ఉండదు. అలాంటి రోజు నీకొస్తుంది మానసి. అప్పుడు తెలుసుకుంటావు మృదులా విలువేంటో. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అయినా అది నా కోసం ఆలోచిస్తే ఏంది, ఆలోచించకపోతే ఏంది? నేనేమైనా ఆలోచించమని చెప్పినా, త్యాగాలు చేయమని అడిగినా? నేనంటే అంత ఇష్టమని చెప్పి కూడా చెయ్యకూడని ఒక పనికి మాలిన పని చేసింది. అప్పుడే దానికి నాకు సంబంధాలు పోయినాయి. ఇక అదేం చేసుకున్నా నాకు అనవసరం. ఎన్నాళ్ళు ఇలా ఉంటుందండి? ఏం చేస్తే అర్థం చేసుకుంటుంది? ఎప్పటికి అర్థం చేసుకుంటుంది? చెప్పలేం మృదుల, కానీ ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి ఎవరికి వాళ్లే తెలుసుకుని రియలైజ్ అవ్వాలి, కానీ పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాదు. ఖచ్చితంగా తను రియలైజ్ అవుతుంది. నీకోసం వస్తుంది. పద. ఓకే బాయ్. ఏంది సరియో టెన్షన్గా ఉన్నావు? బాబాయ్కి పెళ్లి బట్టలు కొనాలి, కానీ నాకు సూట్స్ తప్ప ఇంకేం కొనాలో తెలియడం లేదు. పెళ్లికి సూట్స్ ఎవరు వేసుకుంటారు సరియు? పెళ్లికి భారతీయ సాంప్రదాయ దుస్తులు వేసుకుంటేనే అందం కదా. ట్రెడిషనల్ ఫిక్స్. మంచి సలహా ఇచ్చా, కానీ ఎక్కడికి వెళ్దాం? 10 షాపులు తిరిగే టైం లేదు కదా. 10 షాపులు తిరగక్కర్లేదు, మాన్యవర్కి వెళ్దాం పదా. మాన్యవర్ న్యూ రేంజ్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్ నుంచి నీ బావకి నువ్వు కొనాలనుకున్నవన్నీ దొరుకుతాయి. అమ్మయ్యా, థ్యాంక్స్ మాన్సీ. అయితే పెళ్లి బట్టల షాపింగ్ కి మాన్యువల్ ఫిక్స్. వావ్ బాబా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. బాబా, ఇది కూడా వేసుకొని చూడు.
బావా ఇదేలా ఉంది? వెరీ హ్యాండ్సమ్. 1 minute. అద్భుతమైన కలెక్షన్స్ కదా. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, మాన్యవర్ న్యూ వెడ్డింగ్ కలెక్షన్స్ లో షాపింగ్ చేసి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే మన పెళ్లికి రావాలని. బా ఇది ట్రై చేయ బా, నీకు బాగుంటుంది. సరియు థ్యాంక్ యూ సార్. కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాయర్ గారు వచ్చారు మమ్మీ, నీ గురించి అడుగుతున్నారు. నేను వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది సరియు. డాక్యుమెంట్స్ అన్నీ వచ్చాయో లేదో చూసుకొని జాగ్రత్తగా ఉంచు. నేనొచ్చాక లాయర్ గారితో మాట్లాడతాను. అలాగే మమ్మీ. ఇంకో ముఖ్యమైన విషయం సరియు, పొరపాటున కూడా ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో వాళ్ళ కంట్లో పడకూడదు. ముఖ్యంగా మృదుల కంట్లో పడకుండా చూసుకో. నేను చూసుకుంటాను కదా, నువ్వు తొందరగా వచ్చే. ఓకే బాయ్. మమ్మీ నాకు డాక్యుమెంట్స్ ఇచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు, తర్వాత కాల్ చేస్తారంట. అలాగే మేడం. అన్నీ ఉన్నాయి కదా? కామినేని హాస్పిటల్స్, కామినేని ఫార్మాస్యూటికల్స్, కామినేని ఆగ్రోకెమికల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి మేడం. మీ అమ్మగారు చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక్క సంతకం పెడితే చాలు, ఆస్తి మొత్తం 100 కోట్లు మీ పేరు మీద వచ్చేస్తాయి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఆస్తి మొత్తం నా పేరు మీద రాబోతోంది. ఆస్తి మొత్తం నా పేరు మీద రాబోతోంది. ఇప్పుడు ఇవి మాన్సి చూసిందంటే ఇకంతే. ఏంటి సరియు అవి? ఆ, ఏం లేదు మాన్సి, మమ్మీ ఫ్రెండ్స్ తాలూకా డాక్యుమెంట్స్ మమ్మీకి ఇవ్వమని చెప్పి పంపించారు. ఏవో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బాండ్ పేపర్లో ఉన్నాయి, ఇలా పడేసేవి. ఇవేవి మనకు అర్థం కావు మాన్సి, ఊరికే తల పగల కొట్టుకోవడమే. సరే, పొద్దున్నే లేస్తే పెళ్లి పనులు మొదలైతే వెళ్ళి పడుకో. సరే, గుడ్ నైట్. ఆస్తిని 3 వాటాలు వేస్తానన్నారు కదా, ఒక్కటే వాటా వేయాలి. అది కూడా నా కూతురు పేరు మీద. మాటిస్తున్నాను, ఆస్తి మొత్తం సరియు పేరు మీద రాయిస్తాను. అత్తయ్య మావయ్యతో మాట్లాడట్లేదేంటి మమ్మీ? అసలు ఈ విషయం చెప్తుందంటావా? ఖచ్చితంగా చెప్తుంది. ముహూర్తానికి ఇంకా 4 గంటల టైం ఉంది. 3 ముళ్ళు పడ్డానికి ముందు ఆస్తి నీ పేరున రాస్తే తప్పించి ఈ పెళ్లి జరగదని కండిషన్ పెట్టాక రాయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఈ విషయం ఈయంతో ఎలా చెప్పాలి? ఏమండి? చెప్పు భారతి. మీతో నమస్కారం అర్జున్ ప్రసాద్. నమస్కారం అండి. నమస్కారం రావు గారు, బాగున్నారా? బాగున్నాను. ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా
ఉండలేకపోతున్నాను అర్జున్ ప్రసాద్ గారు. ఎందుకంటే మీకున్న డబ్బుకి ఆస్తికి మీ అబ్బాయి పెళ్లిని అంగరంగ వైభవంగా హైదరాబాద్లోనే జరిపించవచ్చు. కానీ మీ నాన్నగారి పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఆయన మనవడి పెళ్లిని ఈ సీతాపురంలో చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కామినేని కుటుంబం ముక్కలు కాకూడదన్నది మా నాన్నగారి కోరిక. అలా అందర్నీ ఐక్యంగా ఉంచే చోటు ఇదొకటే. అందుకే ఎన్ని తరాలు మారినా ఈ ఊరిని ఈ చోటుని మర్చిపోలేం. నిజమేనండి. ఇన్ని కోట్ల ఆస్తి ఉండి కుటుంబంలో ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆస్తి గొడవ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు మీ చెల్లెల కుటుంబాన్ని ఒకటిగా ఉంచిన తీరు అద్భుతం. భారతి, ఇందాకేదో చెప్తున్నావు? ఏం లేదండి, పెళ్లి పనులు ఏర్పాట్లు అన్నీ బానే ఉన్నాయి కదా అని. ఏ ప్రాబ్లం లేదు భారతి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. నాన్న ఆశీర్వాదం ఉంది. నా చెల్లెళ్ళు, నా కుటుంబం, నా సొంతూరు అందరి సపోర్ట్ ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? అన్నిటికీ మించి మేనకోడల్ని కోడల్ని చేసుకొని నాన్న కోరిక తీరుస్తున్నాం. ఆ తృప్తి చాలు అంతా బాగా నడిపించుకోవడానికి. ఏమండి, ఇప్పుడేం చేయాలి? కోమలికేమో మాటిచ్చేశాను. ఇప్పుడు ఆస్తి విషయం మాట్లాడలేకపోతే కోమలి ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడం కష్టం. ఇక బ్రాహ్మణి అయితే కోపం ఎక్కువ ఉన్నా కాస్త ఆలోచన కూడా ఉంటుంది. కానీ కోమలి కోపాన్ని ఆపడం కష్టం. ఇప్పుడేం కూడా జరుగుతుందో, అసలు పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో. ఏంటి మమ్మీ, అత్తయ్య మాట్లాడిందంటావా? అదే అర్థం కావడం లేదే. ఆస్తి గురించి మాట్లాడుంటే అన్నయ్య రియాక్షన్స్లో కొంచెమైనా తేడా ఉండాలి కదా. ఏమీ లేదంటే నాకు డౌట్గానే ఉంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఆస్తి మ్యాటర్ మమ్మీ చూసుకుంటుంది, కానీ మీ ఫోకస్ మొత్తం ఆ మృదుల మీదే ఉండాలి. ఏ అవకాశం ఉన్నా దాన్ని బుక్ చేయాలి. దాని సంగతి మేం చూసుకుంటాం సరియు. నువ్వెళ్ళి పెళ్లిని ఎంజాయ్ చేయి. హలో, మృదులా, అమ్మా వస్తున్నా. ఎలా తెలిసిపోతుందో. సమయానికి వచ్చేస్తారు. మనిషి మొండిదైనా మనసు పిలుస్తూనే ఉంటుంది కదా. అబ్బో,
అబ్బా ఎక్కడికి ప్రయాణం? జడ కుచ్చుళ్ళు సరిచేద్దామని. జడ కుర్చీళ్ళకి నడుంకి తేడా తెలీదా మీ వేళ్ళకి? వాటికెలా తెలుస్తుంది? రెండు సన్నగా ఒకేలా ఉంటే ఒకటే అనుకున్నాయి పాపం. మిమ్మల్ని బా వదలండి, టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వాలి. అప్పుడు మరి హెల్ప్ తీసుకోవచ్చుగా, తొందరగా అయిపోతుంది. హే, నెక్లెస్ చాలా బాగుంది. నా కోసం అమ్మ కొన్నట్టుంది. అవునా? ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంది మృదుల. మీ ప్రేమకి ఎల్లలుండవా? ఎల్లలు పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? చందమామ లాంటి మొహం నా కళ్ళ ముందు ఉంటే ఆ మొహం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. నేనెప్పుడు చూడాలనుకునేది ఈ మొహం మీద చిరునవ్వునే. నీ కన్నీళ్ల కన్నా ముందే ఆ చిరునవ్వు రావాలి. ఆ చిరునవ్వు చిరునామా పున్నమి వెన్నెల్ల ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఓ ఏ మృదుల, నెక్లెస్ ఏది? ఇక్కడే పెట్టాను కదా. వదినా, చెప్పు కోమలి. అదే వదినా, ఆస్తి విషయం గురించి అన్నయ్యతో మాట్లాడావా లేదా అని. మాట్లాడతాను కోమలి. ఇదిగో మాట్లాడదాం అనుకునేసరికి ఎవరో ఒకళ్ళు రావడం, మీ అన్నయ్య వెళ్ళిపోవడం, అసలు మాట్లాడడమే కుదరట్లేదు. కుదరట్లేదా? బాగుంది వదినా. మృదులను దత్త తీసుకొని నాకు మాటిచ్చి 4 నెలలవుతోంది. ఇంకో 4 గంటల్లో పెళ్లి. అయినా ఇంతవరకు మాట్లాడడం కుదరలేదంటే ఏమనుకోవాలి? అది కాదు కోమలి. ఏది కాదు? ఆ పనికి మాలిన దాని విషయంలో మాత్రం అన్నీ అనుకున్నట్టు చేసేస్తారు. అన్నిటికీ కుదురుతుంది. కాని నీ మేనకోడలు కాబోయే కోడల విషయం మాట్లాడడానికి మాత్రం ఒక్క 10 నిమిషాలు కూడా దొరకడం లేదు నీకు. ఎందుకు మేవంటే ఇంత చిన్న చూపుదినా? కోమలి, దయచేసి అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడమంటావు వదినా? పెళ్లి ముహూర్తానికి ఇంకా 4 గంటల టైం ఉంది. ఆయన ఇంతవరకు ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదంటే చిన్న చూపు కూడా కాదు. కనీసం మేమంటే లెక్క లేకుండా పోయింది మీకు. అయ్యో, అలా అనొద్దు కోమలి. మేన కోడల్ని చేసుకుంటున్నందుకు మీ అన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. మీరంటే ఎంత ఇష్టమో ప్రేమో మీకు తెలీదు కోమలి. ఈ కబుర్లే వద్దనేది వదినా. ఇలా కబుర్లతో కాలక్షేపం చేయడం బాగా అలవాటైపోయింది మీకు. మెల్లగా ముహూర్తం టైం వరకు ఏదోలా గడిపేసి 3 ముళ్ళు పడ్డాక మర్చిపోవచ్చు అనుకుంటున్నారేమో. కానీ ముహూర్తం డెడ్ లైన్ వదినా. ఖచ్చితంగా చెప్తున్నాను. ముహూర్తానికి ఒక్క క్షణం ముందైనా ఆస్తి సరియు పేరు మీదకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే కట్టు బట్టలతో ఈ మండపం నుంచి ఇలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకలాంటి మాటలు కోమలి? మాటిచ్చాను కదా, ఆయన కాళ్లు పట్టుకునైనా సరే ఒప్పిస్తాను. మన కుటుంబాలు ఎప్పటికీ కలిసి ఉండడమే ముఖ్యం, కానీ ఈ ఆస్తులు ముఖ్యం కావు కదా కోమలి. దయచేసి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు.